సింధూరం జరిపిన వారిని మట్టిలో కలిపేశాం. ఉగ్రదాడులకు పాక్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మోడీ ఉన్నాడని దాయాది మరిచినట్టుంది. సింధూరం మందుగుండుగా మారితే ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూసింది. రాజస్థాన్లోని బికనీర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు వర్చువల్గా పునఃప్రారంభం. ఇదే ఇక కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయం లేదు. కేంద్ర మంత్రి జైశంకర్ ఈ మాట ప్రధాని మోడీ చెప్పాలి. అసలు ట్రంప్కు మాకు సంబంధం లేదని చెప్పేసి. ఇక ట్రంప్ ఏమో నేను చెప్తేనే పాకిస్తాన్ విన్నది, నేను చెప్తేనే భారత్ విన్నది, నా మాట జవదాటలేదని ట్రంప్ చెప్పుకొస్తా ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆడబిడ్డల నుదుటిన సింధూరాన్ని జరిపేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేసినామని ప్రధాని మోడీ అన్నారు. మతం అడిగి మరీ అమాయకులను ఉగ్రవాదులు చంపడం పైన యావత్ దేశం మండిపోవడంతో పాటుగా ఏకమైందని వివరించారు. భారత హైకమిషన్ సిబ్బందిని బహిష్కరించిన పాక్.